కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి సోషల్ మీడియాపై చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. టాస్క్ ఫోర్సులు, సబ్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరని స్పష్టం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి టీడీపీయే కారణమని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. సాయికృష్ణ ఘటనతో పోలీసుల్లోనే ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతినిందని, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ఆపబోమని పేర్ని నాని తేల్చి చెప్పారు. లేదా మిమ్మల్ని మీ తప్పుల్ని కడిగేటువంటి వాళ్ళని అణచివేయటం మీకు కొత్త కాదు కదా. రామారావు గారిని పడేసి మీరు ఎక్కిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు జీతం కోసం మిమ్మల్ని అడగటానికి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నాను. గుర్రాల గిట్టలతో అణిచివేద్దామని చూశారా లేదా? అణిచివేయలేదు కదా. కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలు, అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని ప్రశ్నిస్తాకు వస్తే తుపాకీలతో ముగ్గురిని పిట్టలు రాల్చినట్టుగా తుపాకీ గుళ్లతో బలిచేశారా లేదా? చరిత్ర మందే కదా అది. ఉండవల్లి, పెనుమాక తదితర 4-5 గ్రామాల్లో రాజధానితో సంబంధం లేదు, రాజధానికి అవసరం లేదు. అక్కడ ఎవరికి ఏ భూమి కేటాయించేటువంటి ప్లాను లేదు మీ దగ్గర. అయినా సరే ఆ 4 గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని వారి మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. ఆఖరికి ఇవాళ ఉండవల్లిలో జనసేన అభిమానులు, కాపు కులస్తులు, వారికి చెందినటువంటి 8 ఎకరాల చిల్లర ఎటువంటి ముందస్తు చర్యలు, నోటీసులు కానీ చెప్పకుండా అర్ధరాత్రి సాయంత్రం 6:30 చీకట పడ్డాక 6:30-7 రివార్డు పాస్ చేశామని చెప్పి కాగితం తీసుకెళ్లి గోడకు అతికిచ్చి పొద్దున్నే చీకటితో సూర్యుడు లెగంగానే ఒక 20-25 ప్రొక్లైన్లు, ఒక 200-300 మంది పోలీసులతో అక్కడ ఆ ఇంట్లో మొగదిక్కు లేనటువంటి ఆడ రైతుల్ని మీరు దుర్మార్గం చేస్తే, దాష్టికం చేస్తే, వాళ్ళ పొలాన్ని ధ్వంసం చేసి గుంజుకుని మీరు బలవంతంగా ఆక్రమిస్తే మీ టీవీలు చూపించవు కన్నీటి గాథల్ని, ఆ రైతుల యొక్క కన్నీటి గాథల్ని, ఆ కష్టాలని వాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళు దుర్మార్గుడాన్ని నిన్ను నమ్ముకున్నావు, అనవసరంగా జగన్ నమ్ముకున్నావు పోయేది కదా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. డిజిటల్ యుగంలో యువత నైతిక విలువలను పెంపొందించుకోవడంతో పాటు సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతాయుతమైన వైఖరిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎస్ఐఓ నైతిక యువ కళావేదిక సంయుక్తంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజయవాడ లబ్బిపేటలోని జమాతే ఇస్లామీ హిందూ కార్యాలయంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నైతిక యువ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హిందూ విజయవాడ సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో యువతలో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, డిజిటల్ మాధ్యమాల పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ క్యాంపెయిన్ను చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 10న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తూ వివిధ విద్యా సంస్థలు, కళాశాలలు, సామాజిక వేదికల్లో అవగాహన సదస్సులు, చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో నైతికత, బాధ్యత, పరస్పర గౌరవం, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, సైబర్ భద్రత, డిజిటల్ ప్రచారంలో వ్యక్తిగత విలువలను కాపాడుకోవడం వంటి అంశాలపై ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్ క్యాంపెయిన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహీద్ ఆజిం, నైతిక యువ కళావేదిక డైరెక్టర్ మహమ్మద్ ఉబేదుర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. The Student Islamic Organization of India, Andhra Pradesh, with collaboration with Naitika Yuva Kala Vedika and Vijayawada City, is officially announcing the Morality and Digital Ethics campaign under the theme Reclaiming the
human dignity in the age of algorithms. The campaign will be observed from 10th July to 28th July with the objectives of promoting ethical awareness, responsible digital citizenship, and moral values among students and youth. We are living in an era where technology has become an inseparable part of life. It has transformed the way we learn, communicate, and work. At the same time, we witness it growing challenges such as digital addiction, cybercrime, cyberbullying, misinformation, online exploitation, privacy concerns, and increasing mental health issues among young people. The real challenge before us is not the technology itself, but how we choose to use it. Technology should empower humanity, strengthen relationships, and contribute positively to society. It must never come at the cost of truth, dignity, or moral responsibility. As a part of this campaign, we have already launched our campaign posters in various colleges and schools across the Vijayawada in the presence of the respected principals and faculties. We are grateful for the encouragement and support extended by those institutions towards the important initiative. In the coming days, SAO Vijayawada City will organize campus lectures, seminars, and interactive discussions including various students engagement activities in colleges. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం నైతిక యువ కళా వేదిక SIO ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది, ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మొరాలిటీ ఇన్ ఇది ఉందో మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. థీమ్ వచ్చేసి రిక్లైమింగ్ హ్యూమన్ డిగ్నిటీ ఇన్ ఏజ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనే థీమ్తో మేము పౌర సమాజం ముందుకు వెళ్తున్నాము. ఇందులో ఈ క్యాంపెయిన్ తీసుకురావడానికి అసలు కారణం ఏమిటి అంటే, మనం WHO రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ప్రతి 7గురిలో ఒక యువకులు ఒక యువత ఏదో ఒక రకమైన మానసిక శోభతో వెళ్తున్నాడు. అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఏదైతే అంటామో యాంగ్జైటీ కావచ్చు, నెక్స్ట్ కావచ్చు డిప్రెషన్ కావచ్చు, లేదంటే లోన్లీనెస్ కావచ్చు, ఈ అన్నిటికీ మన యువత అనేది ఈ యొక్క దానికి అవుతుంది. అదే కాకుండా మనం మానవ నాగరికత అనేక విప్లవాల్ని చూసింది. మనం చూసుకుంటే వ్యవసాయ విప్లవం కావచ్చు, లేదంటేనేమో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు, పారిశ్రామిక విప్లవం కావచ్చు, లేదంటేనేమో కమ్యూనికేషన్ విప్లవం కావచ్చు. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఏదైతే ఉన్నామో, ఈరోజు మనం ఆ టెక్నాలజీ అనేది మన యొక్క దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. మనం టెక్నాలజీతో ఎట్లయితే మన దినచర్యలో భాగంగా మారిందో దానితో పాటుగాను మనం ఎన్నో సమస్యల్ని కూడా చూస్తూ వచ్చాం. ఆన్లైన్ బుల్లింగ్ కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, సైబర్ ఫ్రాడ్స్ కావచ్చు, డిజిటల్ ఎడిక్షన్ కావచ్చు, అదే కాకుండా ఆన్లైన్ సెక్సువల్ అసల్ట్ కావచ్చు, ఎన్నో రకమైన సమస్యలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము టెక్నాలజీకి విరుద్ధం కాదు, మేము టెక్నాలజీని వినియోగం చేస్తున్నారో దానికి వ్యతిరేకం. ఈరోజు మనం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారంగా 2024లో 1,01,900 కేసులు రిజిస్టర్డ్ అయింది. రాజధానికి భూమిలు ఇవ్వలేదనే అక్కసుతో ప్రభుత్వమే రైతులపై గూండాగిరి చేసి వారి పొలాలను జేపీసీలతో సర్వనాశనం చేసిందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజమెత్తారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 11 మంది రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రభుత్వం వారితో మాట్లాడి ఒప్పించాల్సింది పోయి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఉండవల్లిలో ఎకరం 5 నుంచి 6 కోట్లు పలికితే ప్రభుత్వం 2.40 కోట్ల ధరను నిర్ణయించిందని, దానికి ఒప్పుకోలేదనే కారణంతో 10 నుంచి 30 సెంట్లు ఉన్న 11 మంది రైతుల పొలాలను 100 మంది పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం 2.72 ఎకరాల భూములకు నష్టపరిహారం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కారణంగా అన్యాయానికి గురవుతున్న ప్రతి రైతుకు వైసీపీ అండగా నిలుస్తుందని వేమారెడ్డి హామీ ఇచ్చారు. మొత్తం ఎకరాన్ని నువ్వు డెవలప్ చేస్తేనే ఇవాళ అన్ని పర్మిషన్లు అంట. ఇంకా రైతు ఏం చేయాలి? తెలిసి తెలియనితనంతో రైతులో ఉన్న అమాయకత్వాన్ని మీరు మా వాళ్ళకందరికీ ఆశ చూపించి ఏదో చేయబోతున్నాను నేను
మహా పెద్ద నగరాన్ని కట్టబోతున్నానని మమ్మల్ని అందరినీ నమ్మించి రైతు వర్గాన్ని మోసం చేసి మీరు ల్యాండ్ తీసుకున్నారు కదా. ఇవ్వండి, ముందు మా రైతులకి ల్యాండ్ ఇవ్వండి. మీరు తీసుకున్న పొలానికి గాను 33,000 ఎకరాల పొలానికి గాను మా రైతులకి, మా ఓటాలకి ఎవరెవరికి ఎంతెంత వస్తాయో ముందు అది ఇవ్వండి. దీని మీదే మన పోరాటం ఉండాలి. అట్లాగే మన ఈ ఉండవల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఈ సమస్య మీద మన కన్నారావు నాయుడు సోదరుడు చెప్పిన విధంగా, కామ్రేడ్ చెప్పిన విధంగా రైతులందరం కూడా కూర్చొని ఏ విధమైన విధానం కావాలో ఒక దారికొచ్చి దాని ప్రకారంగా ముందుకెళ్తే నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకు అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటామని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత ప్రమాదం జరిగిద్దని ఊహించలేదు. ఆయన ఆ ప్రమాదాలు చేయాలని ఆయన అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి ఎట్లయినా సరే ఉండవల్లి గ్రామంలోని భూములు బలవంతంగా లాక్కునే వాళ్ళ ఆలోచనతోనే ఉన్నాడు. అయితే 2015, 2016 జరిగిన సంఘటనల వల్ల ఈ 2 నెలల నుంచి మన అట్లా అశ్రద్ధ చేసి ఊరుకున్నాడు. మనం కూడా నాకు పోతే నాదొకటే పోయిందిలే, ఆయన పోతే నాకెందుకులే అనే ఉద్దేశంతో ఉండం. కానీ మనం అందరం కలిసి యూనిట్గా ఉండడితే ఇవాళ ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అది కొంతవరకు మన అశ్రద్ధ. మనకు కూడా తర్వాత మనకి పైవాళ్ళు ఎవరు ఉండో మనం వాళ్ళని కలుపుకొని పోలేకపోయాము. మన రైతులందరం కూడా కలిపి ఒకే దారిలో వెళ్ళటానికి అవకాశం ఆలోచించలేదు. ఎవరికి వాళ్ళు స్వతంత్రులుగా వ్యవహరించాం కానీ యూనిట్గా వెళ్ళలేదు. రెండోది మనకున్న పేపర్లు కూడా ఇప్పుడు నిన్న మొన్న ఈనాడు వాళ్ళు 2-3 రోజుల నుంచి ధారావాహికంగా రాస్తున్నాడు. కానీ మన పేపర్ ఎక్కడుందో మనకు తెలియదు, మనకు ప్రచారం లేదు, మనకు ప్రచారం చేసేవాడు లేడు, మనం దాని గురించి పట్టించుకోలేదు. అందువల్ల జనవరి నుంచే మనం మా ఉండవల్లి గ్రామంలోనూ ఎప్పుడు ఎన్నడూ ఎరగని పోలీసులు వచ్చి అలా చేశారు మా పొలాలన్నీ. రైతులందరికీ మీరందరూ న్యాయం చేయాలండి. మా చేను అడ్డం పడినా కానీ పోలీసులు రెక్కబట్టుకుని బరబరా ఈడ్చి నన్ను మా ఆయన్ని అటు ఇటు లాగేసేసి మా అడ్డం పడినా కానీ మా చేను మాకు కాకుండా చేసేసారు. మాకు మా మామగారు ఇచ్చిన గడ్డ అది, మా బిడ్డలకి మాకు అక్కడికి వచ్చేది అది. మమ్మల్ని ఇలా చేశారు. న్యాయం చేయండి మీరు. న్యాయం చేస్తారనే మేము పొద్దున్నుంచి 4 రోజుల నుంచి అక్కడ కష్టపడి ఉండి చేను కష్టం చేసుకుని మేము బతుకుతుంటే మమ్మల్ని రెక్కబట్టుకుని వీడ్చి ఆడాళ్ళు మగాళ్ళని లేకోకుండా మమ్మల్ని అలా చేశారండి. మాకు న్యాయం చేయండి మీరు. మేము ఓటేసింది దేనికి? చంద్రబాబు గారికి న్యాయం చేస్తారనేగా మిమ్మల్ని ఇలా లాగుతానక మా బిడ్డలను మాకు కాకుండా చేశారు, మా పొలం మాకు కాకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వై ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడం, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు తొలగించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ ద్వారా ఇంటింటికి సర్వే, ఆన్లైన్ న్యూమరేషన్ ఫారాల సమర్పణ, పారదర్శకమైన జాబితా రూపకల్పన కోసం చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వై ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా జాయిన్ అవ్వాలని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. జూలై 14తో ఇంటింటి సర్వే పూర్తి అవుతుందన్న దృష్ట్యా 18 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన ప్రతి ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలను తనిఖీ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ను సందర్శించవచ్చని తెలిపారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావానికి నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా
ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటరుగా నమోదు చేసుకుంటూ ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావానికి నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటరుగా నమోదు చేసుకుంటూ ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముగియడానికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రతి ఓటర్ను గుర్తించి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీ BLOలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫారాలు సమర్పించే అవకాశం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలు సత్వరమే స్పందించాలని ఆయన సూచించారు. గుడివాడలో ఎస్ఆర్ ప్రక్రియ చాలా అద్భుతంగా సాగుతుందని చెప్పేసి ఆర్డీఓ చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. పార్టీ తరఫున కూడా చాలా ఎన్యూమరేషన్ ఫామ్స్ తెప్పించి మేము డైరెక్ట్గా BLOలకి అందజేయటం జరిగింది. స్పెషల్గా మాకు నెంబర్స్ కానీ వీటిలన్నిటిలో కూడా BLOలకి మా BLAs సహకరిస్తూ వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుని మనకి ఆల్రెడీ AI ద్వారా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. బేసిక్గా అంటే పాత బుక్స్లో ఉన్న మేము ఎలక్షన్ ముందు ప్రతి బుక్స్లో రాసుకోవడం జరిగింది. ప్రతి వార్డులోనూ ఈచ్ ఓటుని ఐడెంటిఫై చేసుకుని నెంబర్సు, వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన అడ్రస్లు, కొత్త అడ్రస్లు అన్నీ కూడా బుక్స్లో తీసుకొచ్చాం. అవన్నీ డిజిటైజ్ చేసి AI ద్వారా మొన్నే మొత్తం అంతా డేటా కూడా కోరిలేట్ చేసి మొత్తం అంతా క్లియర్గా తీసుకురావటం జరిగింది. మ్యాక్సిమం నెంబర్స్ దొరికినాయి. నెంబర్స్ అయితే ఉన్నాయి కానీ కొంతమంది ఇంకా రెస్పాండ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా BLAలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ మా పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఇంకా అందరికీ చెప్పదలిచేది ఏంటంటే BLAలకి పార్టీ తాలూకు మెంబర్స్ అందరికీ మీకు తెలిసిన ఎవరైనా కానీ ఇప్పుడు దాకా ఓటు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే, SIRలో కనుక నమోదు అవ్వకపోతే మీరు వెంటనే తెలియజేయండి. మన పార్టీ వారికి కానీ పార్టీ ఆఫీసుకి కానీ, పార్టీ ఆఫీసులు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు కూడా మనకి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది పార్టీ వారిని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా మనకి ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లో PSలో ప్రతి ఎవరికి ఆల్రెడీ SIR మీద వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు. అలాగే రేపు 14వ తారీఖు రాత్రి 12 దాకా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు కొంచెం ఎక్కువ కష్టపడితే మనం రాష్ట్రంలోనూ టాప్లో ఉన్నాం. మనం ఫైండ్ అవుట్ చేయడంలో కానీ మొత్తం మీద దీంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ మనం రాష్ట్రంలో టాప్ 5లోనే ఉన్నాం. సో కానీ ఈ కొంచెం కూడా, ఎందుకంటే బయట ఉండే ప్రతి ఓటు కూడా మందే కాబట్టి
బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టర్సే సహజంగా ఉంటారు. సో మీ అందరికి కూడా మన పార్టీ వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 2 రోజులు కష్టపడదాం, మనకి రేపటికల్లా సాధ్యమైన నోట్లు సాధించుకుందాం. మీ అందరికి కూడా నెంబర్స్తో సహా ఇచ్చేస్తున్నాం. బేసికలీ ఫోన్ నెంబర్స్ ప్రతి ఒక్క ఓటుకి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరం ట్రై చేసి ఈ 2 రోజుల్లో అత్యధికంగా మనం ఓట్లు అనేవి పోకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం.